హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి మీరు ఏ టాపిక్స్ చదివితే, ఏ లెసన్స్, ఏ పోయమ్స్ చదివితే పాస్ కావడం జరుగుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అతి తొందరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకి March 5th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో ఏ టాపిక్స్ చదివితే మనం పాస్ కావచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా మీరు ఏ టాపిక్స్ చదివితే పాస్ కావడం జరుగుతుంది అనేది చెప్తాను. లెసన్స్, పోయమ్స్, షార్ట్ స్టోరీస్ అండ్ గ్రామర్ టాపిక్స్ ఏవేవి చదివితే మీరు పాస్ కావడం జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం పోయమ్స్ చూద్దాం. 4 పోయమ్స్ ఉన్నాయి, కానీ నేను 2 మాత్రమే సజెస్ట్ చేశాను. 2 పోయమ్స్ మాత్రమే సజెస్ట్ చేశాను. 2 లెసన్స్, 2 షార్ట్ స్టోరీస్. యాక్చువల్గా 4 ఉన్నాయి మనకి, కానీ నేను 2 లెసన్స్, 2 పోయమ్స్, 2 షార్ట్ స్టోరీస్ నేను మీకు సజెస్ట్ చేశాను. ఇవి కంపల్సరీ చదువుకోవాల్సిందే. పోయమ్స్ కనుక వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి కీప్ గోయింగ్. ఫస్ట్ పోయం కీప్ గోయింగ్ చదువుకోండి. సెకండ్ వన్ వచ్చేసి ద బెగ్గర్. సెకండ్ వన్ పోయం వచ్చేసి ద బెగ్గర్. ఈ 2 పోయమ్స్ మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. పర్ఫెక్ట్గా కండి. నెక్స్ట్ వచ్చేసి లెసన్స్ వచ్చేస్తే ఫాదర్ డియర్ ఫాదర్. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఫాదర్ డియర్ ఫాదర్. సెకండ్ లెసన్ వచ్చేసి ద గ్రీన్ ఛాంపియన్ తిమ్మక్క. ఈ 2 లెసన్స్ ఏంటవి? ఫాదర్ డియర్ ఫాదర్, ద గ్రీన్ ఛాంపియన్, తిమ్మక్క. ఈ 2 లెసన్స్ నేర్చుకోండి ఆన్సర్స్. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్ కనుక వస్తే ఫస్ట్ వచ్చేసి ప్లేయింగ్ ద గేమ్. సెకండ్ వచ్చేసి ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్. ఈ 2 షార్ట్ స్టోరీస్ నేర్చుకునే ప్రయత్నము చేయండి. ఏంటి అది? ప్లేయింగ్ ద గేమ్, ద షార్ట్ సైటెడ్ బ్రదర్స్. ఇవి పోయమ్స్, లెసన్స్, షార్ట్ స్టోరీస్. ఇవి మీరు కంపల్సరీ చదువుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ టాపిక్స్ అని చెప్పాను కదా. ఈ గ్రామర్ టాపిక్స్ ఏ గ్రామర్ టాపిక్స్ చదివితే మీరు పాస్ అవుతారు. ఫస్ట్ వచ్చేసి సీన్ ప్యాసేజెస్. మరి ఈ సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారంటే షార్ట్ స్టోరీస్ వెనకాల మనకి పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. ఆ షార్ట్ స్టోరీస్ వెనకాల ఒక్కొక్క షార్ట్ స్టోరీ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ పారాగ్రాఫ్స్ చదివితే సరిపోతుంది. అందులోకి ఒకటి వస్తుంది, మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది ప్యాసేజ్. నెక్స్ట్ వచ్చేసి అన్సీన్ ప్యాసేజ్. అన్సీన్ ప్యాసేజ్. ఇది ఎక్కడి నుంచి అడుగుతారంటే టెక్స్ట్ బుక్ ఎండింగ్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అని ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఎండింగ్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అని ఉంటాయి. ఆ ప్యాసేజెస్ అన్ని చదవండి. అందులో నుంచి ఒకటి వస్తుంది, అది రాయాలి. సార్ ప్యాసేజెస్ ఎక్కువ ఉన్నాయి కదా, మరి మీరు ఈ ప్యాసేజెస్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు, సీన్ అన్సీన్ ప్యాసేజ్ని అంటే? మీరు ప్యాసేజీకి మీరు ఆన్సర్స్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో ప్యాసేజ్ ఉంటుంది, ఆ ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఆ క్వశ్చన్స్కి ఎక్కడ ఆన్సర్స్ ఉంటాయంటే ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. అంటే మీరు ఏం చేయాలి, ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోగలిగితే సరిపోతుంది. బై హార్ట్ చేయాల్సిన అవసరము లేదు. అందుకనే ఈ ప్యాసేజెస్కి సంబంధించి ఆన్సర్స్ మీకు క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్కి సంబంధించి అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క వాటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అనేది చదువుకోండి. ఈజీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్. ఏ అండ్ ది. ఏ అండ్ ది ఎక్కడెక్కడ, ఏ అండ్ ది ఎక్కడ వస్తుందో మీకు టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి మీ టెక్స్ట్ బుక్లో. అవి చదువుకోండి. లెసన్ కానీ పోయం, షార్ట్ స్టోరీస్ నుంచి వచ్చిన ప్యాసేజెస్ లేదా లైన్స్ తీసుకున్నారు లెసన్స్లో నుంచి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, ఆర్టికల్స్ కానీ అండ్ ప్రిపోజిషన్స్ కానీ. లెసన్స్కి సంబంధించి మీకు ఎక్సర్సైజెస్ ఇచ్చారు, అవి చదువుకోండి. థర్డ్ టాపిక్ ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదువుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఆర్టికల్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టు లెసన్స్లో నుంచి మనకి ఎక్సర్సైజెస్ ఇచ్చారు, అవి చదువుకోండి, వాటి ఆన్సర్స్ అందులో నుంచే మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ కూడా ఆన్, ఆఫ్, బిసైడ్, బిసైడ్స్, ఇట్లాంటివి ఉన్నాయి. ఎట్ కానివ్వండి, ఇవన్నీ ఫ్రమ్, టు, ఇట్లాంటివి ఉన్నాయి. సిన్స్, ఫర్, ఇవన్నీ ప్రిపోజిషన్స్. ఎక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుంది, టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజెస్ అన్నీ చదువుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ చాలా ఈజీ టాపిక్ 6th మిస్సింగ్ లెటర్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని మిస్సింగ్ లెటర్స్ చదువుకోండి. డెడ్ ఈజీ టాపిక్ ఇది. అండ్ నెక్స్ట్ 7th కూడా చాలా డెడ్ ఈజీ టాపిక్
అదేంటంటే సైలెంట్ లెటర్స్ ఇవి కూడా చాలా ఈజీ. టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని సైలెంట్ లెటర్స్, అన్ని మిస్సింగ్ లెటర్స్ చదువుకోండి, అందులో నుంచి వస్తాయి, మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ 8th టాపిక్ వచ్చేసి ఆడ్ సౌండ్స్ కూడా చాలా ఈజీ. ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఆడ్ సౌండ్స్ చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. సో వాటిని ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయాలనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూసుకోండి. సో నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి సిలబుల్స్ చాలా ఈజీ. ఒక వర్డ్లో 1 syllable ఉందా, 2 syllabic వర్డా, 3 syllabic వర్డా, 4 syllablesా, మోర్ దాన్ 4 syllables ఉన్నాయి అనేది టెక్స్ట్ బుక్లో ఉన్న ఆల్ సిలబుల్స్ 2-3 పేజెస్లో ఉన్నాయి సిలబుల్స్ అనేది. ఆ 2-3 పేజెస్ కనుక చదువుకుంటే మీకు 4 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఇవి మనకున్న టాపిక్స్. సో గ్రామర్ టాపిక్స్ మీరు ఏం చదువుకోవాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను, ఒకసారి వినండి. సీన్ ప్యాసేజ్, అన్సీన్ ప్యాసేజ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, మిస్సింగ్ లెటర్స్, సైలెంట్ లెటర్స్, ఆడ్ సౌండ్స్, సిలబుల్స్. సో ఇవి కనుక మీరు చదివితే నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్, లెసన్స్ కానీ, పోయమ్స్ కానీ, షార్ట్ స్టోరీస్ కానీ, గ్రామర్ టాపిక్స్ కానీ ఇవి చదివితే కంపల్సరీ పాస్ అవుతారు, గ్యారంటీ అనమాట. మీరు ఈ టాపిక్స్ పర్ఫెక్ట్గా చదివితే పాస్ గ్యారంటీ. సో ఎందుకంటే ఇప్పుడు ఈ నెల టైం ఉంది, మీకు ఇంకా టైం ఉంది. సో నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ కనుక చదివితే సో డెఫినెట్గా మీరు ఎగ్జామినేషన్లో పాస్ అవుతారు. సో ఉన్న టైంలో ఇవి చదవడం చాలా ఈజీ. సో కాబట్టి ఈ టాపిక్స్ని మీరు కనుక చదువుకోగలిగితే సో ఎగ్జామినేషన్లో డెఫినెట్గా పాస్ కావడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించిన ఏ టాపిక్స్ చదివితే మీరు పాస్ అవుతారు అనేది చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.